హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విహంగం. ఇవాళ మనం థాయిలాండ్ ట్రిప్లో 6 నైట్స్ 7 డేస్ ఐటినరీ చూడబోతున్నాం. అందులో ఫస్ట్ మనం పటాయాలోని ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చేసాం. అక్కడ ఒక 2 అవర్స్ టైం అయితే స్పెండ్ చేసి అక్కడున్న ఫుడ్ని, లోకల్ స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసేసాం. నెక్స్ట్ మనం ఆ రోజు కవర్ చేయబోతున్నది పటాయాల్ ఫేమస్ వుడ్ టెంపుల్, ట్రూత్ టెంపుల్, శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అని కూడా అంటారు. ఇది కూడా మనం ఒక 2 అవర్స్ టైంలో కంప్లీట్ చేసేస్తాము. ఆ తర్వాత నైట్ 7:30 టైంలో మేమైతే ఇక్కడున్న అల్కజార్ షోకి వెళ్ళామన్నమాట. ఇదొక డ్యాన్స్ షో. ఇక్కడ ఫోక్ డ్యాన్స్, కల్చరల్ డ్యాన్స్ ఇవన్నీ కలిపిన ఒక మిక్స్డ్ ఒక డ్యాన్స్ షో అనమాట. ఇలా మనకి పటాయాలో డే 1 కంప్లీట్ అయిపోయింది. డే 2 పటాయా నుంచి కోరల్ ఐలాండ్ వెళ్తున్నాం అనమాట. ఈ కోరల్ ఐలాండ్ మాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోయింది. కానీ ఇక్కడున్న వాటర్ యాక్టివిటీస్, పారాసైలింగ్ కానీ, సీ వాక్ కానీ, వాటర్ బైక్ కానీ, బనానా బోట్ కానీ ఇవన్నీ మాత్రం ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. ఆన్ ద స్పాట్ పే చేసుకోవాలి. ఇలా డే 2 కోరల్ ఐలాండ్ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనం రూమ్కి రీచ్ అయిన తర్వాత మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ కార్లో బ్యాంకాక్ తీసుకెళ్ళి హోటల్లో డ్రాప్ చేశారనమాట. డే 3 ట్రిప్ బ్యాంకాక్లో సఫారీ వరల్డ్తో స్టార్ట్ అయింది. ఈ సఫారీ వరల్డ్లో సఫారీ పార్క్ అని, మెరైన్ పార్క్ అని 2 పార్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ యానిమల్ షోస్ అన్నీ ఉంటాయి. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. యానిమల్ ఫీడింగ్, ఈ స్టంట్ షోస్ ఇవన్నీ చూడడం, జంగిల్ సఫారీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ షో టికెట్స్ అన్నీ కూడా మనకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిపోయాయి అన్నమాట. అవి కాకుండా మనం ఇంకా అక్కడ ఏమైనా సపరేట్గా ఫొటోస్ తీసుకోవడం, ఫీడింగ్ చేయడం ఇలాంటి వాటికి మనం అక్కడ పే చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఈ సఫారీ వరల్డ్, సఫారీ పార్క్, మెరైన్ పార్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనల్ని మళ్ళీ బ్యాంకాక్లో హోటల్లో డ్రాప్ చేసేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవుతుందన్నమాట. ఇందులో ఉన్న అన్నిటికీ సంబంధించిన సపరేట్ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని క్లిక్ చేసి చూసేసేయండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇంకా గోల్డ్ షాపింగ్కి వెళ్ళిపోయాము కాస్త టైం ఉంటే. 4th డే బ్యాంకాక్ ట్రిప్లో అన్ని టెంపుల్ టూర్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పాటు టెంపుల్ టూర్ అయితే ఉండింది. ఇందులో ఫేమస్ టెంపుల్స్ అన్నీ కవర్ చేశాము. రిక్లైనింగ్ బుద్ధ, వాటరున్, వాట్పో, ఎమరాల్డ్ బుద్ధ, గ్రాండ్ ప్యాలెస్ ఇలా మేజర్ టెంపుల్స్ అయితే ఒక 3 to 4 అవర్స్ టైంలో బ్యాంకాక్ ట్రిప్లో కంప్లీట్ అయితే చేయగలిగాము. ఈ టెంపుల్ టూర్ అంతా ఆఫ్టర్నూన్ టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత లంచ్ చేసుకొని నెక్స్ట్ డే ట్రిప్ ఫుకెట్ అనమాట మనకి. సో ఫుకెట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బయలుదేరిపోయాము. బట్ ఆన్ ద వే మనం ఇంకొకటి కూడా చూడాల్సిన ప్లేస్ ఉంది. అదేంటంటే మహానకాన్ స్కై వాక్ అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ పైన గ్లాస్ ఫ్లోర్ పైన మనం వాకింగ్ చేస్తాం. ఇది 77th ఫ్లోర్ అనమాట. ఈ మహానకాన్ స్కై వాక్ని కూడా కంప్లీట్ చేసుకొని మేము ఫుకెట్ బయలుదేరిపోయాం. బ్యాంకాక్ టు ఫుకెట్ ఫ్లైట్ జర్నీ 1 అవర్ ఉంటుంది. సో నెక్స్ట్ డే ఫుకెట్లో మన జర్నీ ఫస్ట్ ఫిఫీ ఐలాండ్తో స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ 8:30 ఆ టైంకి ఫిఫీ ఐలాండ్ ట్రిప్ స్టార్ట్ అయింది. మనల్ని స్పీడ్ బోట్లో తీసుకెళ్ళి ఈవినింగ్ వరకు ఈ ట్రిప్ ఉంటుందన్నమాట. ఇందులో ఒక 4-5 స్టాపింగ్స్ ఉంటాయి. ఇంకా ఈ డే అంతా కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఈ లాంగ్ టైల్ బోట్, స్పీడ్ బోట్స్, స్నోర్కెలింగ్ ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం మోస్ట్ సీనిక్ ఐలాండ్, అదే అన్నమాట మాయా బే. ఈ ఐలాండ్ ట్రిప్ టికెట్స్ కూడా ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ మనం మళ్ళీ బ్యాంకాక్ వచ్చేసిన తర్వాత మేమైతే ఫుకెట్ ఫ్యాంటసీ అనే షోకి వెళ్ళాము. ఇక్కడ మంచి కల్చరల్ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, కానీ అవేవి షూట్ చేయడానికి వీల్లేదన్నమాట. అందువల్ల అది మేము రికార్డ్ అయితే చేయలేకపోయాము. ఇలా ఫుకెట్లో ఫస్ట్ డే, థాయిలాండ్లో 5th డే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము జేమ్స్ బాండ్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాము. ఈ జేమ్స్ బాండ్ ఐలాండ్లో కూడా మంచి లొకేషన్స్, మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా కంప్లీట్ డే ట్రిప్ అనమాట. ఇక్కడ మనల్ని లంచ్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. ఒక మంచి ఫ్లోటింగ్ రెస్టారెంట్కి కూడా తీసుకెళ్లారు లంచ్కి ఈ ట్రిప్లో భాగంగా. ఈ టికెట్స్ అంతా కూడా మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయిపోయింది. ఇది జేమ్స్ బాండ్ ఐలాండ్ ఫ్లోటింగ్ రెస్టారెంట్, ఇంకా ఐస్ క్రీమ్
కేవ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం జేమ్స్ బాండ్ ఐలాండ్ ట్రిప్ని కంప్లీట్ చేసుకొని ఫుకెట్ రిటర్న్ అయ్యేసరికి మనకి 7 అవుతుందన్నమాట నైట్. ఇలా డే 6 కంప్లీట్ అయిపోయింది. డే 7 మేమైతే ఇంకెక్కడికి ప్లాన్ చేసుకోలేదు, హోటల్ రూమ్లో రిలాక్స్ అయ్యాము. ఇంకా చేయాలనుకుంటే ఆ రోజు మా టైగర్ పార్క్ ఉంది, టైగర్ కింగ్డమ్ కవర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా డే 7 మేము ఇంకా మళ్ళీ ఫుకెట్ నుంచి రిటర్న్ అయ్యి ఫ్లైట్లో ఫుకెట్ టు బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్ టు ఇండియా రిటర్న్ అయిపోయామన్నమాట కనెక్టింగ్ ఫ్లైట్లో. ఈ ట్రిప్లో చూపించిన అన్ని షో టికెట్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ, హోటల్ రూమ్స్ కానీ అన్నీ మాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యాయి. ఆ ప్యాకేజ్ని బుక్ చేసిన ఏజెన్సీ వాళ్ళ నంబర్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.